అమరావతికి దగ్గరలోని ఒక చిన్న పల్లెటూరది. ఆ ఊరి పక్కనే కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఒక సాయంత్రం వేళ బట్టలు ఉతకడానికి నదికి వెళ్ళిన మల్లి ఆ నీటి సుడిగుండంలో చిక్కుకుని కొట్టుకుపోయింది. ఊరంతా గాలించిన, గజ ఈతగాళ్లు దిగిన 3 రోజుల వరకు ఆ అమ్మాయి జాడ దొరకలేదు. 3వ రోజు రాత్రి మల్లి తల్లి గౌరికి ఒక పీడకలు వచ్చింది. కలలో మల్లి తడిసిన బట్టలతో, ఒళ్లంతా నాచుతో నీళ్లలో నుంచి పైకి వస్తూ కనిపించింది. గౌరి ఏడుస్తూ దగ్గరికి వెళ్ళబోతే మల్లి ఆగి ఇలా అంది, అమ్మా, నన్ను పట్టుకోకు. ఇక్కడ ఒక నీటి దయ్యం ఉంది. అది నన్ను వదలడం లేదు. నా బదులు ఈ నదికి వేరే ప్రాణం దొరికితేనే నా శవం పైకి వస్తుందట. లేదంటే నేను ఈ నీళ్లలోనే ఉండిపోవాలి. గౌరి ఉలిక్కిపడి నిద్రలేచింది. తెల్లవారుజామున ఊరి జనం నది ఒడ్డున గుమిగూడారు. సరిగ్గా 3 రోజుల తర్వాత మల్లి శవం నది ఒడ్డున ఉన్న రాళ్ల మధ్య తేలి కనిపించింది. కానీ అదే సమయంలో ఊరిలో ఒక కలకలం మొదలైంది. ఊరి చివర ఉండే రామయ్య కొడుకు చిన్న అనే 8 ఏళ్ల బాబు ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. ఆ బాబు చెప్పులు మాత్రం నది మెట్ల దగ్గర తడిసిపోయి కనిపించాయి. మల్లి శవం దొరికిన సంతోషం పక్కన పెడితే ఆమె కలనో చెప్పినట్టే. ఒక ప్రాణం పోయి ఇంకో శవం బయటపడటం ఆ ఊరి జనానికి వెన్నులో వణుకు పుట్టించింది.